పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ ఫార్మర్ చేసిన బ్రూడింగ్ గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ మీరు వీడియోలో చూస్తున్న బాయిలర్ చిక్స్‌ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 1200 వెంకా 430Y బాయిలర్ చిక్స్‌ని ఫార్మర్ తీసుకోవడం జరిగింది. చిక్స్ అయితే చాలా యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ ఫార్మర్ చిక్స్‌కి కావాల్సిన ఫీడ్ కూడా మా దగ్గరే తీసుకున్నారు. బ్రూడింగ్ విషయానికి వస్తే ఈ ఫార్మర్ బ్రూడింగ్‌లో అసలు ఫీడర్సే పెట్టలేదు. ఫీడర్స్ పెట్టకుండా పేపర్ ఫీడ్ వేశారు. మేము ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాం. పేపర్ ఫీడ్ వేయకూడదు అని. పేపర్ ఫీడ్ వేయడం వల్ల చిక్స్‌లో వ్యాధులు రావడం మరియు ఫీడ్ వేస్టేజ్ కూడా ఎక్కువగా అవుతుంది. వీడియోలో గమనిస్తున్నట్లయితే కొన్ని డ్రింకర్స్ వద్ద వాటర్ లీక్ అయ్యి డ్రింకర్స్ చుట్టూ పేపర్ తడిచిపోయింది. అలాగా బ్రూడింగ్‌లో కనిపించినట్లయితే వెంటనే దానిని లైట్ తీసుకోకుండా తడిచిన ప్రాంతాన పేపర్‌ని తీసేసి కొత్త పేపర్‌తో మార్చాలి. ఒకవేళ ఆ ప్రాంతంలో ఎక్కువగా అంటే వరి పొట్టు కూడా బాగా తడిచినట్లయితే తడిచిన పొట్టును తీసి పొడి పొట్టును వేసుకోవాలి. ఈ విధంగా చేయకుండా అలాగే బ్రూడింగ్ ఏరియాని తడిగా ఉంచినట్లయితే అక్కడే అమ్మోనియా ఫామ్ అయ్యి చిక్స్‌లో వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి మీ బాయిలర్ బ్రూడింగ్‌లో కూడా ఈ విధమైన పొరపాట్లు జరుగుతున్నాయా? కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. పౌల్ట్రీ ఫార్మర్స్‌కి ఎవరికైనా క్వాలిటీ వెంకాప్ 430Y బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌ని సంప్రదించి ఆర్డర్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.